ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు రచయితల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు రచయితలు నల్ల బ్యాడ్జీలు ధరించి 2 రోజుల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. పీఠాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు రచయితల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం 2 రోజుల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన దస్తావేజు రచయితలు తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు రచయితలు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దేశ్యం కాదని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించాలని కోరారు. అనంతరం ప్రజల అసౌకర్యానికి కారణమవుతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను పూర్తిగా ఎత్తివేయాలని, రిజిస్ట్రేషన్ శాఖ సేవలను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే చర్యలను నిలిపివేయాలని, దస్తావేజు రచయితల లైసెన్సులను పునరుద్ధరించాలని, దస్తావేజు రచయితల ఉపాధికి భరోసా కల్పిస్తూ సంక్షేమ చర్యలు చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ 2 రోజుల కలం బంద్ కార్యక్రమానికి జిల్లా మండల స్థాయి దస్తావేజు రచయితలు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. ఫ్లెక్సీలతో నినాదాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దస్తావేజు రచయితల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వారు కొత్తగా 396 జీవో పెట్టి ఒక కార్పొరేట్ కంపెనీకి వ్యవస్థని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ప్రైవేట్ పరం చేసేందువల్ల ప్రజల ఆస్తులకి కొంత సీక్రెసీ పోతుంది. ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ఎస్యూరెన్స్ డిపార్ట్మెంట్ అంటారు, దీన్ని ఎస్యూరెన్స్ పోతుంది ఒకటి. రెండోది అంటే డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. డాక్యుమెంట్ రైటర్స్ అవనివ్వండి, కంప్యూటర్ ఆపరేటర్స్ అవనివ్వండి, వాళ్ళ అసిస్టెంట్స్ అవనివ్వండి, మొత్తం ఎన్ని రకాలుగా చూసినా డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 1,00,000 కుటుంబాలకు జీవనోపాధి పోతుంది. ఇప్పుడు వాళ్ళు జీవోలో రాసింది ఏంటంటే మొత్తం ఏ పని అయితే ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తున్నారో ఆ పని ఇప్పుడు మేమే చేసేస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్స్ అన్ని పనులు చేసేస్తారు, దాంట్లో వేసిన అన్ని కూడా వీడియో చేసేస్తున్నారు. జస్ట్ పార్టీలు రిజిస్టర్ వచ్చి పావుగంటలు వెళ్ళిపోతున్నారు. పబ్లిక్ ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ది ప్రజెంట్ సిస్టమ్. దీని గురించి మళ్ళీ కొత్తగా పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ కంపెనీకి పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల ఈ మా యొక్క భుక్తి పోవడమే కాకుండా ప్రజలకు కూడా నష్టం వస్తుంది. పబ్లిక్ ఉన్నారంటే ఇప్పుడు మా దగ్గర మాట్లాడే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కింద వచ్చి వాళ్ళు సీక్రెట్స్ అన్నీ మాకు చెప్తారు, అన్నీ మాట్లాడుకుంటాం, మేము అన్నీ వాళ్ళతో చెప్తారు, వాళ్ళతో మాట్లాడి ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం. అదే ఇప్పుడు ఎవరో థర్డ్ పార్టీకి వెళ్ళి వీళ్ళ విషయాలు చెప్పాలి అంటే పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అయిన విషయం. వాడు కూడా సీక్రెట్స్ చెప్పడం కష్టం. ప్రాపర్టీస్ అంటే చాలా రకాల వ్యవహారాలు ఉంటాయి, అవన్నీ చేయడం, ప్రైవేట్ కంపెనీ దారాదత్తం చేయడం ఫర్ నథింగ్. ఇప్పుడు ₹1 ఖర్చు పెట్టకుండా ఉంటే పనులు అయిపోతున్నాయి, మేమే చేస్తున్నాం అన్ని. దానికి అక్కర్లేని పెట్టి ఒక ప్రైవేట్ కంపెనీకి పెట్టి రాష్ట్రం మొత్తం ఏడాది మొత్తమే 500 కోట్ల రూపాయలు బడ్జెట్ వాడు చెప్పింది వెళ్ళిపోతుంది. అంత నష్టం పబ్లిక్ కలగజేయడం అనవసరమని మా వృత్తి కాపాడుకుందామని మేము ఇవాళ రేపు పెన్ డౌన్ చేస్తున్నాం. తర్వాత కార్యక్రమం మా రాష్ట్ర కమిటీ ఎలా డైరెక్ట్ చేస్తే ఆ విధంగా చేస్తాం. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 10 లక్షల కుటుంబాలు ఉన్నాయండి, 1 lakh ఫ్యామిలీస్ రఫ్లీ. గత సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను కనుక ఈరోజు మన ప్రభుత్వం వారు 396 జీవో ప్రకారం ప్రైవేటీకరణ చేస్తున్న ఆ జీవోని ఈ లేఖలు అందరికీ లేఖలు వృత్తి చేసుకునే అందరికీ చాలా ఇబ్బందికరమైన జీవో కాబట్టి ఈ జీవో ప్రకారంగా జరిగితే ఈ లేఖర్లందరూ సుమారు వేలలో ఉన్న లేఖర్లందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి కనుక మా రాష్ట్ర లేఖర్ల సంఘం అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు రేపు మేము పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతున్నాం. కనుక ఈ జీవోను ప్రభుత్వం వారు మా ఇందు దయచేసి రద్దు చేయవలసిందిగా కోరుచున్నాం. స్టేట్ దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం వారి పిలుపు మేరకు ఈరోజు రేపు మేము పెన్ డౌన్ చేయదలుచుకున్నాం. మా పిఠాపురం దస్తావేజు లేఖల అధ్యక్షుడు యాదాల పాపారావు గారి ఆధ్వర్యంలో మిగిలిన ముఖ్య లేఖలు అందరూ ఆధ్వర్యంలో మేము ఈ పెన్ డౌన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము విన్నవించుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి, పవన్ కళ్యాణ్ వారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, మా సబ్ రిజిస్టర్ ఆఫీసు మేడం గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఆల్రెడీ మేము మేడం గారికి మా లేఖల తరపున అందరి తరపున
ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏమంటే జీవో 396 అనే జీవో ఇచ్చి మా లేకర్ల పొట్టగొట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది. కావున మాకు ఉపాధి అవకాశం పోయి మేము రోడ్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మా లేకర్ల మీద దయ ఉంచి మీరు ఇలాంటి జీవోలు రద్దుపరిచి మమ్మల్ని ఇప్పుడు ఏ విధంగా మేము వర్క్ చేసుకుంటున్నాం అదే విధంగా చేసుకునే కార్యక్రమం మీరు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అంతేకాదు ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నా 296 ఇంచుమించు సుమారుగా 296 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఆ ఆఫీసులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా మంది వేల మీద ఉన్నారు. ఈ రిజిస్టర్ ఆఫీస్ మీద బ్రతికే వాళ్ళందరూ పొట్టగొట్టినట్టుగా అవుతుందని. తర్వాత మాకు ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం, ఇప్పుడు మీరు ప్రైవేట్ కేంద్రాలు పెడతారంటారు, ప్రైవేట్ సేవా కేంద్రాలు అదే రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెడతారంటారు. ఇవి పెట్టడం వల్ల ప్రజలకు నమ్మకం ఉండదు. ఒకసారి మీరు చూసి ఉంటారు, మీరు ముందు గత ప్రభుత్వంలో ఒకసారి మీరు ఆ ఫోటో పాస్ పుస్తకాల మీద వేయించుకోవడం వల్ల ప్రజల్లో ఏ విధమైన రియాక్షన్ వచ్చిందో మీకు తెలుసు. కావున ముందు అలాంటి పరిస్థితులు రాకుండా మీరు సరిదిద్దుకుని మా లేఖలు పట్టగొట్టకుండా మీరు మాత్రం ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తారని, ఏంటి మాకు స్టేట్ దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు చేస్తున్నాం. కావున మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఈ జీవోని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసే కార్యక్రమాల వల్ల మీరు ప్రైవేట్ ఫారం చేసిన ప్రజలకి ఆ అవగాహన చేసుకోవడానికి చాలా టైం పడేస్తుంది. వాళ్ళకి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మేము ఈ లేఖల్లో ఉండడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది. అవన్నీ మీకు తెలుసు. మేము బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన కానీ నుంచి ఇప్పటి వరకు కూడా లేఖల వల్ల ఈ కార్యక్రమాలన్నీ ప్రతి రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్నాయి. అవి మీరు దయ ఉంచి మీరు మా పొట్ట కొట్టదని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.